హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నాకు తెలుసు. గుడ్ ఆఫ్టర్నూన్. హైదరాబాదులో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ బిల్డర్ని కూడా నమ్మడానికి లేదు. మీరు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకు చాలా సందర్భాల్లో మనల్ని పర్ స్క్వేర్ ఫీట్ ప్రకారం తక్కువ ఉందని చెప్పేసి మనలో ఉన్నటువంటి ఎమోషన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాయలు చేస్తున్నారు. ఇప్పుడు కోకాపేటలో మీకు ఒక చిన్న పిట్టకథ చెప్తాను. 2015 సంవత్సరంలో కోకాపేటలో అప్పుడే మనం రాజధాని వచ్చింది. తెలంగాణ వచ్చింది. అప్పుడు ఒక 2 ఏళ్లయింది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతోంది. నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కోకాపేటలో. 2007లో మొదటిసారి వెళ్ళడం జరిగింది. ఒక ప్లాట్ కొందామని అదే ప్లేస్‌లో. రూ. 5,00,000 చెప్పారు. నేను ఆ రోజు తీసుకోలేదు ప్లాట్. ఒక ప్లాట్ 5,00,000. అది ఎంతుంటది సైజ్ సమ్‌వేర్ అరౌండ్ 300 గజాల ప్లాట్. అంత తక్కువలో ఆ రోజు ఆప్షన్ దొరికింది నాకు. మేము తీసుకోలా. తర్వాత అదే వెంచర్‌లో మీరు కోకాపేట ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ మీరు అడగండి, హిస్టారికల్‌గా చెప్తారక్కడ. మళ్ళా అదే దాంట్లో మళ్ళా మన రెసెషన్ వచ్చింది 2008లో తగ్గిపోయాయి. మళ్ళా చానా రోజులు స్లోగా ఉండింది కదా! 2015లో మళ్ళా అక్కడ పికప్ అవ్వడం మొదలెట్టింది. అంతా జరుగుతుంది. అప్పటికి నియోపోలిస్ ఇవంతా స్టోరీ స్టార్ట్ అవ్వల. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, అక్కడ ఆ టైంలో నేనేం చేశాను 2015లో నాకు వీఆర్ స్టేయింగ్ హియర్. మీరు గమనించారంటే ఐ నెవర్ బీన్ నేను ఎన్ఆర్ఐ ఎప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉంటే వీ నీడ్ టు కమ్ బ్యాక్. దెర్ ఇస్ నో ఆప్షన్, రైట్? నేను అలాగ చూస్ చేసుకున్నాను. ఐ నెవర్ ట్రై టు గో టు యూరోప్ ఆర్ అమెరికా ఎనీవేర్. అక్కడ పాస్పోర్ట్ తీసుకుని లేదు. ఐ లవ్ మై కంట్రీ. ఐ వాంట్ టు బీ బ్యాక్. హైదరాబాద్ వదిలి ఉండలేము. మన హైదరాబాద్ వచ్చేద్దామని ఫిక్స్ అయినాను రైట్ ఫ్రమ్ డే వన్. దాంట్లో భాగంగా నేను ఏం చేశాను, 2015లో వచ్చి చూస్తే రూ. 8,000 చెప్పారు గజం. ఓకే, స్టిల్ ఐఎమ్ ఓకే. రూ. 8,000 ఇట్ ఈస్ ఓకే. 8,000 గజం తీసుకుందామని చెప్పేసి అంతా చూసాము. చూసి అంతా మాట్లాడితే విలేజ్ లేఅవుట్, దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయని మాతో చాలామంది చెప్పారు. నేను మనీ తీసుకొచ్చాను. లోన్ తీసుకొని ఇక్కడి నుంచి మనీ తీసుకొస్తే 2015 అవ్వలేదు, 2016లో తీసుకొని వెళ్తే నన్ను ఎవరు ముందు పోనీయలేదు. అందరు సపోర్ట్ చేయలేదు. ఎవరు వద్దండి, ఇది చాలా ఇష్యూస్ వస్తాయి మీకు అని చెప్పేసి నన్ను ఆపారు. నేను అటు ఇటు చేసి 2016 ఎండ్ 17 బిగినింగ్లోకి వస్తే ఏకంగా 33,000 గజం అయింది. నేను మళ్ళీ అక్కడ చూస్తే ఇంకా మా చేత కాదు. 33,000 గజం అంటే నన్ను కొనీయలేదు, ఎవరు భయపెట్టిచ్చేశారు. ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది, విలేజ్ లేఅవుట్, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోలేరని. 33,000 గజం ఉంది అంటే ఆ రోజు నేను వద్దు, ఇంకా మన చేత కాదులే అనేసి నేను ఐ వెంట్ అహెడ్ అండ్ ఇన్వెస్టెడ్ సమ్వేర్ ఎల్స్. దట్ గివెన్ మీ వెరీ గుడ్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఐ డోంట్ రిగ్రెట్ ఆన్ దట్. బికాజ్ మనకు దేవుడు, మనకెప్పుడు మనం మంచిగా ఉంటే మనకు సపోర్ట్ చేస్తాడు. దేవుడు సపోర్ట్ చేశాడు. ఇట్ హాస్ గాన్ అప్ వెరీ వెల్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తున్నానంటే, ఆ 33,000 అయిండేది మీకు తెలుసు ఈరోజు 3-4 ల్యాక్స్ అయిందని గజం అక్కడ. జస్ట్ అ స్పాన్ ఆఫ్ మేబీ 8 ఇయర్సా. 3 ల్యాక్స్ అంటే 11 టైమ్స్ ఏమో పెరిగింది. నౌ కమింగ్ టు బ్యాక్ టు ద పాయింట్, అక్కడ ఆ ఏరియాలో నేను మొన్న వెళ్తే ఒక పెద్ద వెంచర్ కట్టున్నారు. ఆ వెంచర్లో అసలు సూపర్ ఉంటుంది. వాళ్ళు అసలు మంచిగా ఫ్లాట్స్, ఫెసిలిటీస్ సూపర్గా ఉన్నాయి. వెళ్ళాను, నేను అడిగాను, అరే రెడీ టు మూవ్ ఇన్. 10,000 చెప్పాడు పర్ స్క్వేర్ ఫీటు. చాలా బాగుంది, రెడీ టు మూవ్ ఇన్, మనం ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఫేసింగ్ వచ్చేసి అటుపక్క కూడా చాలా బాగుంది, మన మూసీ ఫేసింగ్ ఉంది. చాలా అన్ని అన్ని రకాలుగా చాలా బాగున్నాయి వెంచర్స్. ఈ వెంచర్ చాలా బాగుంది. నాకు అక్కడ డౌట్ వచ్చింది, ఎంత బాగుంది మరి రేట్ ఏంటంటే, లేదు సార్ దీని మీద ఏం ఇష్యూస్ లేవు అని చెప్పారు. సరే మనం చూసాం, నేను వచ్చేసాను. వచ్చేసాక నేను ఐ హావ్ డన్ రీసెర్చ్, లీగల్గా రీసెర్చ్ చేస్తే ఆ వెంచర్లో నాకు ఎందుకంటే గుర్తుందనమాట. ఐ రిమెంబర్ నేను వెళ్ళాను. ఆ రోజు వెళ్ళినప్పుడు అన్ని ఆడ ఇండివిజువల్ ప్లాట్స్. ఇంత పెద్ద వెంచర్ అక్కడ ఎలా వచ్చిందని నాకు చాలా డౌట్ ఉండింది. చెక్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ల్యాండ్ ఓనర్, ముందున్న ల్యాండ్ ఓనర్ ప్లాట్స్ ఉన్నా కూడా, ఫస్ట్ ఇప్పుడు ప్లాట్ అంటే 20 ఏళ్ళకు 30 ఏళ్ళ కిందట ప్లాట్లు వేసి ఉంటాడు కదా, ఆ ప్లాట్లు వేసిన ఓనర్ ఈ ప్లాట్లు ఉన్నా కూడా అమ్మేశాడు. వీళ్ళు అమ్మేయడం అనకూడదు, అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఈ బిల్డర్ టపటగా తీసేసుకొని బిల్డర్ కట్టేశాడు అపార్ట్మెంట్స్. దాని మీద ఆల్రెడీ ప్లాట్లు అలకేట్లు అయిన వాళ్ళు కేసు వేసినారు. కేసు వేసినా కూడా సోకాళ్ళు మనం ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఎండి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసినారు.
కన్స్ట్రక్షన్ చేసేసారు వీళ్ళు. సూపర్గా పెద్ద వెంచర్ అయిపోయింది. ఐ మీన్ అపార్ట్మెంట్లో వెంచర్ అయిపోయింది అది. విషయం ఏంట్రా అంటే మనం పోయి నేను పోయి డెప్త్కి వెళ్ళి చూస్తే నెట్లో కొడతాను ఫస్టే వచ్చిన కమిషనర్ వాళ్ళ అది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, ఆ హెచ్ఎండిఏ ఎవరైతే అప్రూవల్ ఇచ్చినారో వాళ్ళు, సెక్రటరీ అందరి మీద కేసులు వేసి వాళ్ళందరి మీద యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళది కేసు జరుగుతోంది. నేను అతన్ని అడిగాను, మీ దాని మీద ఇష్యూ జరుగుతుందంటే ఏం కేసు సార్ అన్నాడు. నేను తీసి పంపించాను. పంపిస్తాను, ఇంకా అతని కాడి నుంచి రెస్పాన్స్ లేదు. అంటే ఇవన్నీ ఎక్కడికి మనం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి ఏమండి, వస్తారు, చేసేస్తారు, మోసం చేసి వెళ్ళిపోతారు. మనమేమో ఇప్పుడు చాలా మందికి ఎలాంటి ఒపీనియన్ ఉంటుందిరా అంటే, అబ్బా వీళ్ళకి ఏముంది, బయట ఉన్నారు, డబ్బులు విపరీతంగా, ఎవరు విపరీతంగా డబ్బులు ఏం సంపాదించుకోరండి. ఏ చెట్టు తగినట్లు గాలి వాళ్ళకి సమస్యలు ఉంటాయి, రైట్? ఇలాంటి ఇంత పబ్లిక్గా మోసాలు చేస్తూ ఉంటే, ఇంతింత దారుణాతి దారుణంగా చేస్తూ ఉంటే మనం ఎలా వీటిని అరికట్టే వాళ్ళే లేరు అసలు. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం ఇంత నాకు నాకు ఎండ్ టు ఎండ్ ఐడియా ఉంది. ఇప్పుడు ప్రతి చోట లూప్ హోల్సేనా. నువ్వు ఫస్ట్ చూస్తావు, ఫస్ట్ అప్రూవల్ చూసేవాళ్ళం మనం. హెచ్ఎండిఏ అప్రూవ్ ఉందా లేదా, లేదా ఇప్పుడు మన జిహెచ్ఎంసీ అప్రూవ్ ఉందా లేదా అని చూస్తాం. అప్రూవల్ ఉంది, వెరీ గుడ్, టిక్ కొడతావు. రేరా అప్రూవల్ ఉందా లేదా, టిక్ కొడతావు. కొట్టిన వెంటనే ఇప్పుడు మూడో క్వశ్చన్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ 2 దానికి అప్రూవల్ ఉంటే సరిపోదు, అవి అప్రూవల్ ఇచ్చినంత మాత్రాన అది లీగల్ కాదట. ఈ పర్టికులర్ భూమి మీద ఏమైనా కేసులు ఉంటే అవి నీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కొన్నారో వీళ్ళంతా కలిసి కేసు వేసారంటే కొన్నోడు పరిస్థితి ఏంటి, వాడు కోర్టు చుట్టూ తిరగాలి. ఏంటి ప్రాబ్లం? సరే, ఫస్ట్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి అప్రూవల్ అయిపోయింది, అక్కడ పెద్ద హోల్ ఉంది, నువ్వు ఆడ తప్పించుకోలేవు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా కూడా నీకు సేఫ్టీ లేదు. సరే, అదృష్టం బాగుండి తీసుకున్నావు, చేసావు. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళాక వాడు కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాడో లేదో తెలియదు, ఇదొక టెన్షన్. కన్స్ట్రక్షన్ పూర్తి చేసినాక వాడు ఫెసిలిటీస్ ఇస్తాడో లేదో తెలియదు. ఎన్ని పంచాయతీలు వదిలే రెడీ టు మూవ్ ఇన్ తీసుకుందాము, ఇవన్నీ టిక్కులు కొట్టుకుందాము అన్ని దాని మీద. ఇప్పుడు జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండి అప్రూవల్ ఉంది, లేదా నెక్స్ట్ వచ్చేసి మన రేరా అప్రూవల్ ఉంది. మనం ల్యాండ్ మీద లిటిగేషన్ ఉందా లేదా ఎట్లా కనుక్కోవచ్చు మనం? ఇప్పుడు ఇంటర్నెట్ యుగం మనం ఆ సర్వే నెంబర్లు అవి ఇంటర్నెట్లో కొట్టినామంటే కేసెస్ వస్తే బయటకు వచ్చేస్తాయి ఇమీడియట్గా. లేదు, మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, నేనేం చేసేవాడిని, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాడిని లోకల్గా, అక్కడ కనుక్కునేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ ఇక్కడ దీంట్లో లిటిగేషన్ ఉందని, అలా కనుక్కునేవాడిని. నేను చాలా కేర్ఫుల్గా ఉంటానండి ఇవన్నీ, బికాజ్ ఐఎమ్ కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఐ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అది టిక్ కొడతాం, కొట్టి ఆ టిక్కులు కొట్టాక మళ్ళీ మొత్తం ఈ మూడన్నీ అయిపోయాక వీడు కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఆ బాధలు పడ్డాం. సరే, కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు, వాడు సంవత్సరం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 ఏళ్ళు ఇవ్వాలండి, మీరు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారు. 2 ఏళ్ల లోపల వాడు 40% మొత్తం డబ్బులు తీసేసుకుంటాడు కదా. 3 ఏళ్ల లోపల మొత్తం డబ్బులు తీసేసుకుంటాడు. లాస్ట్ ఇదేదో ఒక చిన్న పెడతాడు, అంటే 10% వదిలేసినాడు అనుకోండి, 2 కోట్లు కొన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 3 బెడ్రూమ్ 2 కోట్లు కూడా రాదు, 3 కోట్లు పెట్టాలి. 3 కోట్లు పెట్టి 10% అంటే 2,70,00,000 కట్టింటావు నువ్వు. వాడు ఒక 3 ఏళ్ళు లేట్ చేశాడు అనుకోండి, నెలకి ఎంత, 2,70,00,000కి ఈరోజు మీరు డబ్బు తెచ్చుకొని ఎక్కడికైనా పోయి రూపాయి వడ్డీ లేని ఎవడైనా ఇస్తాడమో మీకు? అంటే నెలకి ఎంత మనం కడతా ఉన్నట్టు, 2,70,000 నెలకు నష్టం. వాడు 3 ఏళ్ళు లేట్ చేస్తే 3 కోట్ల మనకు నష్టం, సారీ, ₹1,00,00,000 నష్టం. ఎక్కడి నుంచి భరించాలి ఇవన్నీ? ఇవన్నీ ఏం జరుగుతోంది ఈ మార్కెట్? మీకు ఇంకొక మోసం చెప్తా చూడండి. ఇది ఇంకా క్లాసిక్ మోసం. ఇది ఈ ప్లాట్ల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. విల్లాలు వేస్తూ ఉంటారు. ఆ విల్లాలు వేసి ఏం చేస్తారు, ఆ విల్లా అంటాడు రెడీ టు మూవ్ ఇన్ అంటాడు, వాడు పేపర్లు ఇస్తాడు, సర్వే అన్నీ చూస్తావు. పేపర్లలో పలాని సర్వే నెంబర్ 256 పలాని గ్రామ పంచాయతీ, నో ప్రాబ్లం, చెక్ చేస్తావు లీగల్గా. నువ్వు లాయర్ దగ్గర తీసుకుపోయినా అంత కరెక్ట్ ఉంటుంది. ఎల్ఐసి వాడు లోన్ ఇస్తాడు, సమ్ అదర్ బ్యాంక్ వాడు కూడా లోన్ ఇస్తాడు. ఇక్కడ ఇంకొక స్టోరీ ట్విస్ట్. కరెక్ట్గా 3 నెలలకు 6 నెలలకు వస్తాడు గవర్నమెంట్ వాడు, ఇది ల్యాండ్, ఇది నువ్వు మోసం దాంట్లో ఉన్నావు, నువ్వు గవర్నమెంట్ ల్యాండ్. ఏం చేస్తారు తెలుసా, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, నీ ప్లాట్ ఇంకో చోటు ఉంటుంది. ఇది హైదరాబాద్లో కామన్గా జరుగుతూ ఉంటుంది. అసలు ఏదైనా మనం కొనాలి అంటే
మీకు ఐడియా ఉంటుంది చిన్న టౌన్లలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా మనం కొనాలంటే టౌన్లలో ఏం చేస్తాం మనం కొన్న వెంటనే సేల్ అగ్రిమెంట్ అయిన వెంటనే మనం సర్వేయర్ దగ్గరికి వెళ్తాం అతను వచ్చి నీ ప్లాట్ చూపించాలి ఇది ట్రెడిషనల్గా జరిగే ఏదైనా నేను ఐమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్ టౌన్లలో ఈ సిస్టమ్ ఉండదు సర్వేయర్ వచ్చి మీకు చూపిస్తాడు ఇది నీ ప్లాట్ అని తర్వాతే నువ్వు కొంటావు ఇక్కడ ఆ సిస్టమ్ లేదు ఇది ఇంకో రకమైన మోసం చూసారు ఎన్ని రకాలైనటువంటి మోసం ఇన్ని రకాలైన మోసాల్లో మనం దిగి మనం జాగ్రత్తగా కొనుక్కొని మనల్ని మనం కాపాడుకోవాలి ఇవన్నీ కాదని ఇంక ఎక్స్టర్నల్ ఇంకా రౌడీజాలు ఇవన్నీ ఉంటాయి సో నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి అంటే మీరు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఉంటారు మీ పిల్లల కోసమనో లేకపోతే మీకు ఏజ్ ఒక ఏజ్ వచ్చినాక ఆవేశపడి రాంగ్ డిసిషన్స్ తీసుకోవద్దండి కొద్దిగా ఖర్చైనా కూడా రిపీటెడ్ బిల్డర్ హిస్టారికల్గా లీగల్గా ఉండే దానిలోనే ఏళ్ళు పెట్టాలి చాలా చాలా అవసరం అందుకే మీరు గమనిస్తే కొందరు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు కొన్ని పేర్లు ఉన్నాయి నేను ఐ మీన్ పేర్లు కాల్స్ కన్నా తీసుకోవట్లేదు ద రీజన్ బీయింగ్ మంచి చెడు రెండు దానిల పేర్లు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మంచి కూడా నేను ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు కాబట్టి ఆ రెప్యూటెడ్ బిల్డర్లు వాడు రోజు ఒకటి డెలివరీ చేస్తుంటాడు వాడికి ఎప్పుడు లీగల్ ఇష్యూసే ఉండవు అట్లాంటి వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా అయినా కనీసం సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కోవాలి అంతేగాని ఈ దరిద్రంలో ఎంటర్ అయ్యి సర్వనాశనం అసలు చాలా అంటే చాలా మానసికమైనటువంటి బాధలు పడుతుంటారు ఇదే విషయాన్ని నేను వీసాకు కూడా అన్వయ చేస్తాను కాకులు గద్దల్లాగే ఉంది స్టోరీ బయట సేమ్ దాన్ని మీరు అలాగే తీసుకుపోతే మన ఆశ మనల్ని నాశనం చేస్తుంది వీసాలు చూస్తే ఉంటారు కదా ఒక అతను 20 లక్షలు కట్టినానంటాడు 30 లక్షలు 20 లక్షలు వీసా కట్టడం ఏంటండి 30 లక్షలు వీసా కట్టడం ఏంటండి అతను కట్టాడు అనుకోండి 20 లక్షలు 30 లక్షలు మామూలుగా ఎవరైనా ప్రపంచంలో కట్టగలుగుతారా కడతారా అంత డబ్బు కడతారా ఎక్కడైనా వీసాకు నేనైతే నా లైఫ్లో చూడలేదు 20 లక్షలు కట్టాను అంటాడు అంటే ఇక్కడ ఎవరి కాడ డబ్బులు నీళ్ళలాగైపోతుంది ఐ డోంట్ నో దాని ఎంటర్టైన్మెంట్ మోడ్లో చెప్పేవాళ్ళు ఇంకొక కేటగిరీ వీళ్ళకి ఇప్పుడు మనం అదే దానిలోనే చూస్తూ ఉంటాం ఎనీహౌ జస్ట్ బీ సేఫ్ జాగ్రత్తగా ఉండండి జస్ట్ మేక్ షూర్ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి లేకపోతే నాశనం అయిపోతాం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీకు ఏమన్నా ఇటువంటి అనుభవాలు ఏంటో అన్ని దాంట్లో కామెంట్ రూపంలో వేయండి మనం మాట్లాడదాం దీని మీద అందరి అనుభవాలు తీసుకొని ఏదైనా ఒక ప్రొసీజర్ ఉందేమో చూద్దాం లెటస్ హ్యావ్ కామన్ ప్రొసీజర్ పెట్టుకొని సేఫ్ గార్డ్ అవ్వడానికి మనం ఏదైనా ప్రాపర్టీస్ కొనొచ్చా అని నేను ఇందాక ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను మీరు ఎలా కొనాలి అని రైట్ అలాంటి దాంట్లో మీరు సేఫ్ గార్డ్ కాండి ఇంకా లెటస్ సి ఓకేనండి ఉండనా మీతో ఐ థాట్ ఐ విల్ షేర్ ఆల్ దీస్ పాయింట్స్ చాలాలైంది ఓపెన్గా మనసి ఎప్పుడెప్పుడో మాట్లాడాను I thought only education meede jarugutundi. I thought I will explain you and put this in front. Bye, Andy.